హిరణ్యకశుడు ఉన్నాడు. భక్త ప్రహ్లాదుడి తండ్రి ఉన్నాడు. అతడు 3 జన్మలు తీసుకున్న తర్వాత అతని పర్పస్ వేరే. మళ్ళీ మహావిష్ణువు దగ్గర ద్వారపాలకుడుగా ఉండడానికి, ఆ శాపం నుండి విముక్తి కావడానికి ఆ 3 జన్మలు అలా తీసుకుంటూ తీసుకుంటూ వస్తాడు. అవునా? ఒక కారణం ఉంటుంది. అంటే అహం బ్రహ్మస్మి అని మనం అంటాం కదా. సో అహం బ్రహ్మస్మి అంటే మనమే భగవంతులమని మనం గుర్తించాలి అని అంటామంటే దాని వెనకాల మీ జన్మకు కూడా ఒక కారణం ఉంటుంది. మీ జన్మకు కూడా ఒక కారణం ఉంటుంది. అది మర్చిపోతాం. భక్త ప్రహ్లాదుడి తండ్రి కూడా తన జన్మకు కారణాన్ని మర్చిపోయి ఆ మహావిష్ణువుతోటి నరసింహుడితోటే యుద్ధం చేస్తూ ఉంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు. పర్పస్ మర్చిపోతాం. ఇప్పుడు మనం కూడా ఈ జీవన పోరాటంలో పడి అసలు మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఈ జన్మ తీసుకుంటున్నాం, ఎందుకు ఇలానే పుట్టాము, ఎందుకు ఇలాంటి కుటుంబాన్నే కలిగి ఉన్నాం, ఎందుకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, దీని వెనుకాల బిహైండ్ ఏదో రీజన్ ఉండి ఉంటుంది. లార్డ్ శ్రీకృష్ణ కూడా ఏమంటాడంటే ప్రతి పుట్టుక వెనకాల ఒక రహస్యమైన దైవిక సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏ శిశువు అయినా సరే యాదృచ్ఛికంగా పుట్టాడండి. ఏదో అలా భార్యాభర్తలు ఇద్దరు కలిశారు కాబట్టి ఏ శిశువు కూడా యాదృచ్ఛికంగా జన్మించాడు. ప్రతి జన్మ వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రతి ఆత్మ వెనకాల ఒక ప్రయాణం ఉంటుంది. ఈ బాడీ ఈ 80 ఏండ్లు 120 ఏండ్ల వరకు మాత్రమే. కానీ మీ సోల్ యొక్క జర్నీ ఉంటుంది చూసారా, ఆత్మ యొక్క ప్రయాణం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పరిపూర్ణత్వం కోసం ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే మీ జన్మకి, మీ జీవితానికి ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఒక సంకల్పం చేసి పంపిస్తాడు ఇలా. భగవంతుడు తల్లి గర్భంలోకి ఊరికే పంపలేదు మిమ్మల్నైనా నన్నైనా. ఒక సంకల్పం చేసి, ఒక సంకల్పం ఇచ్చి పంపించాడు. అయితే ఈ సంకల్పం మనం మర్చిపోతాం. అందుకనే లార్డ్ శ్రీకృష్ణ ఏమంటున్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే ప్రతి జీవి నా శాశ్వత అంశమే అంటున్నాడు. కనెక్షన్ ఉంటుంది ఆయనతో. మీరు భగవంతుని వెతుకుతున్నారంటే మీరు వెతకక ముందే దేవుడితో మీకు ఒక సంబంధం ఆల్రెడీ ఉంది. మీకు తెలిసిన తర్వాతే ఇప్పుడే నేను దేవుడిని వెతుకుతున్నాను, లేదా దేవుడి కోసం నేను తాపత్రయపడుతున్నాను, దేవుడికి నేను ప్రేయర్ చేయాలి, ఖచ్చితంగా నేను గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను ఇది చేయాలి అది చేయాలి అని మీరు అనకముందే, మీరు పుట్టక ముందే, తల్లి గర్భంలోకి మీరు రావడం కంటే ముందే ఆ భగవంతుడికి మీకు మధ్యలో ఒక సంబంధం ఉంది. ఒక సంకల్పం ఆయనే చేసి పంపించాడు మీకు. దాని అర్థమే ఇది. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే ప్రతి జీవి కూడా నా అంశమే అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి అంశ? చెప్తారు కదా, వీడు నా అంశ అని చెప్తాం కదా, వీళ్ళు నా అంశ అని చెప్తాం కదా. ఇప్పుడు చెప్పండి, మీరైనా నేనైనా ఎవరి అంశ మనం? ఇది నేను స్వయంగా చెప్తున్న మాటనా? కాదు కదా. స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు, భగవద్గీతలో చెప్తున్నాడు. అంటే మీరు ప్రతి విషయంలో, అంటే ఈ లోకంలో మనం అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ కలిగి ఉండాలి. సంసారంలో నిర్వాణం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్న మనం ఇక్కడ ఈ విజయాలను సాధిస్తూనే, డబ్బు సంపాదిస్తూనే, సకల భోగాలు అనుభవిస్తూనే అటాచ్మెంట్ పెంచుకోకుండా డిటాచ్మెంట్ని కలిగి ఉండాలి, నిర్వాణం కలిగి ఉండాలి. ఎందుకు నిర్వాణం కలిగి ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి లార్డ్ శ్రీకృష్ణ, ప్రతి అంశ, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా నా శాశ్వత అంశమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే మీరు భగవంతుడిని కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు దేవుడితో ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి మొహాన్ని చూడలేడు. అందరం తల్లి గర్భంలో నుండి వచ్చాం. మీరు తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే మీకు మీ అమ్మ మొహం తెలుసా? తెలియదు కదా. అసలు ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, అమ్మది ఏ క్యాస్టు, ఎంత రిచ్ పూరా, ఇదేం తెలియదు మనకు. అసలు అమ్మ మొహం ఎలా ఉంటుందో తెలియకుండానే 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాం. కానీ ఆ పేగు బంధం ద్వారా ఏమవుతుంది? మీకు జీవశక్తి వస్తుంది, ఆహారం దొరుకుతుంది, శక్తి అందుతుంది. అప్పుడు అమ్మ అయితే ఉంది కదా. వాస్తవమేనా కాదా? అమ్మ ఉన్నది వాస్తవమా కాదా?
కానీ మీకు మొహం కనిపించట్లేదు, కానీ మీకు శక్తి అన్నీ అందుతున్నాయి. దేవుడు లేడు అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అమ్మ నాకు కనిపించట్లేదు కాబట్టి నేను అమ్మ కడుపులో ఉండి అమ్మ లేదు, ఇది అబద్ధం, ఉంటే ఏది కనిపించమను ఈ 9 నెలల్లో అన్నా అనుకో, అమ్మ 4-5 రోజులు తిండి తినడం మానేసింది అనుకో, లోపల శిశువు పరిస్థితి ఏమవుతుంది? సో ఈ దేవుడు లేడనే వాళ్ళు కూడా అంతే. తల్లి గర్భంలో ఉండి అమ్మ తీసుకునే ఆహారం ద్వారా జీవశక్తి తీసుకుంటూ, ఆహారం, శక్తి, ప్రాణశక్తి అన్ని తీసుకుంటూ అమ్మ లేనే లేదు, ఉంటే ఏది రమ్మను కనిపించమని నాకు అంటే, ఇంత పెద్ద ఆకారంలో ఆమె గర్భంలో ఉండే నీకు అంత పెద్ద ఆకారం ఆ గర్భంలోకి వచ్చి ఎలా కనిపిస్తుంది? దేవుడు లేడనే వాళ్ళకు కూడా ఇదే బెస్ట్ ఆన్సర్. ఎందుకంటే మనముంది కూడా దేవుడి యొక్క గర్భంలోనే. ఈ ఆత్మకి ఎప్పుడైతే ఈ శరీరం దొరుకుతుందో మాయ అనే తెర కారణంగా దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించడండి. కానీ దేవుడితో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఎటూ తెగిపోదు, తల్లి యొక్క పేగుబంధం లాగా. ఈ శరీరం మనం దాల్చాము కాబట్టి ఆత్మకు మాయ అనే ఒక పొర, భూమిపైన ఓజోన్ లేయర్ ఉంటుంది కదా, ఓజోన్ పొర ఉంటుంది కదా, అలా మనకు ఒక పొర కమ్ముకుంటుంది. దానివల్ల మనం భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోతాం. అంతే తప్ప భగవంతుడి నుండి వచ్చే శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి, ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ మనకు అందుతూనే ఉంటాయి. సార్ నో, మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం సేమ్ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అందిన లాగానే. ఇప్పుడు ఏది దేవుడు ఉంటే రమ్మను, నా ముందు కనిపించమను, ఎంత అజ్ఞానం అది! అవునా కదా? ఇంత పెద్ద సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ ముందుకు వచ్చి ఎలా కనిపిస్తాడు? ఈ మాయ అనే పొర కారణంగా మనం భగవంతుని చూడలేకపోతున్నాం, కానీ ఆ దేవునితో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధం తెగిపోదండి. దేవుడు లేడన్న వాడితో కూడా దేవుడి యొక్క ఆధ్యాత్మిక బంధం ఉంటుంది, తెలుసా? నీవు నేను లేనంటున్నావు కాబట్టి నా యొక్క శక్తియుక్తులని నేను నీకు ఇవ్వను అని దేవుడు అనడు. అమ్మ కడుపులో ఉన్నవాడు అమ్మని కడుపులో తన్నుతా ఉన్నా కూడా వీడు నన్ను తన్నుతున్నాడని చెప్పి ఆ రోజుకి తను ఏమైనా తినకుండా ఉంటుందండి? తీసుకుంటుంది కదా, అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అలా ఉంటుంది. సో అలా భగవంతుడి ప్రేమ కూడా అంతేనండి. సో ఇప్పుడు మీరేం ఆలోచన చేయాలి? మీకు దేవుడికి ఉన్నటువంటి బంధం అమ్మ యొక్క పేగు బంధం లాంటిది. ఆయన మీకు కనిపించకపోవచ్చు, ప్రత్యక్షంగా మీరు చూడకపోవచ్చు, కానీ దేవుడితో ఉన్న ఆధ్యాత్మిక బంధం తెగిపోదు. అందుకే లార్డ్ శ్రీకృష్ణ అంటాడు భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానం హృద్దేశే తిష్టతి. అంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉండడు, ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. భగవంతుడు అంటే మీరు ఆకాశం వైపే చూడాల్సిన అవసరం లేదు, మీ హృదయంలోనే ఉంటాడు, మీతో కనెక్షన్ కలిగి ఉంటాడు. దీనినే క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఏఐ తర్వాత క్వాంటమ్ ఏఐ కనుక డెవలప్ అయితే, ఎలాన్ మాస్క్ అంటాడు అసలు ఇంకా డబ్బుతో కూడా పని ఉండదు. క్వాంటమ్ ఏఐ డెవలప్ అయితే లైఫ్ ఏది అన్నీ అదే చూసేసుకుంటుంది. ఇప్పట్లాగా కరెన్సీ, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా అయిపోతుంది రాబోయే రోజుల్లో, తెలుసా? అలా జరిగిపోద్ది. సో ఇప్పుడు క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్ అంటే సైంటిఫికల్గా ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాము, మన ఇద్దరి మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, పరిస్థితులు ఎలా ఉంటాయి? రీసెంట్గా బాలకృష్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఇప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది అంటే సేమ్ ప్యారలల్ సంఘటన ఇంకొక దగ్గర జరిగి ఉంటుంది, ఆ దాని తాలూకు రిఫ్లెక్షనే నా మూమెంట్ అంటాడు. అంటే చూడండి ఒక్కొక్కరు స్పిరిచువాలిటీలో ఎంత ఆలోచిస్తున్నారు. దానినే ఇప్పుడు ఏమన్నారు, క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్ అంటున్నారు. అంటే మన బ్రెయిన్ అనేది ఒక రిసీవర్ లాగా పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇంట్యూషన్స్ చేయడం. ఈ ఇన్ఫర్మేషన్ ఇంట్యూషన్స్ అనేది ఏంటంటే క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్ అంటే ఒక కణం ఇంకొక కణానికి మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం, దీన్నే క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్. అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏదో ఒక మూమెంట్ మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది సార్, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకున్నాను, నా జీవితం ఎందుకు మారట్లేదు అంటే, సేమ్ ప్యారలల్ వరల్డ్లో, యూనివర్సల్ ప్యారలల్ వరల్డ్లో మీలాంటి ఒక వ్యక్తి అతను తీసుకున్న నిర్ణయం తాలూకు ఫలితమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ క్షణం. తెలుసా మీకు ఇది? థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్, అలా 7 డైమెన్షన్స్ వరకు ఉంటుంది మన యొక్క లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం.
సేమ్ అరుణ్ కుమార్ గారు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న వ్యక్తి ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్న అరుణ్ సార్ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక 35-40 ఇయర్స్ ఏజ్లో ఉన్న లేదా 50 ఇయర్స్ ఏజ్లో ఉన్న ఉమామహేశ్వర్ గారికి సేమ్ మీరే సేమ్ ప్యారలల్ యూనివర్స్లో ఒక ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఇప్పుడే ఈ రోజే పుట్టి ఉంటారు మేబీ. అంటే ఇప్పుడు మీరు ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు ఆ పుట్టిన వ్యక్తి పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. సో అలా భగవంతుడు ఒకేసారి అనేక రూపాల్లో ప్రత్యక్షమైనట్టు మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి మూమెంట్ ఎక్కడో ఒక వేరే మూమెంట్ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. దీనినే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని కూడా అంటారు. సో క్వాంటమ్ డాటా ట్రాన్స్మిషన్, మన బ్రెయిన్ అనేది ఒక రిసీవర్ లాగా పనిచేస్తుంది. డాటా స్ట్రీమింగ్ చేస్తుంది అన్నమాట. ఒక కణం ఇంకో కణానికి మధ్యలో పంపించే ఇన్ఫర్మేషన్ తాలూకు ఆ డాటా ట్రాన్స్మిషన్నే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. అంటే మనిషికి ఇంకా అర్థం అవ్వట్లేదు అది ఒక మూమెంట్ ఇంకొక మూమెంట్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది. అన్నీ అర్థమైతే భగవంతుడి యొక్క సృష్టి మొత్తం అర్థమైతే మనిషి ఊరుకుంటాడండి కదా. సో అన్ని సంబంధాలు ఉన్నాయి మన మధ్యలో, సైంటిఫికల్గా కూడా ఇప్పుడు నిరూపిస్తున్నారు. అంటే ప్రతి వస్తువు ఒకే విశ్వంతో అంటే ఒక యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది, రెసొనెన్స్ అయి ఉంది. మనుషులు, జంతువులు, మొక్కలు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకే విశ్వశక్తితోటి కనెక్ట్ అయి ఉన్నాయి. కేవలం మనిషే కాదు, ఈ భూగ్రహం అంటే భూమి అంటే కేవలం మనిషికి సంబంధించిందే కాదు. జంతువులు బ్రతకకుండా చెట్లు నరికేసి బ్రతకడం కాదు మనిషి. ఈ విశ్వాన్ని, ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న నీటిని, చెట్లని, ప్రతిదాన్ని, ఇక్కడ జీవించే ప్రతి జీవికి రాసిచ్చాడు భగవంతుడు. మనం కొంచెం తెలివికొచ్చి ఏం చేస్తున్నాం, వాటికి ప్లేస్ లేకుండా చేస్తున్నాం. ఇది నా భూమి, నా భూమిలోకి వస్తుందా ఇది ఈ జంతువు, వెళ్ళగొడతాం. అవునా? మరి వాటికి లేదా హక్కు, మనతో కలిసి బ్రతికే హక్కు లేదా? మనిషి 120 ఏళ్ళు ప్రశాంతంగా బ్రతకడానికి భగవంతుడు ఏం చేశాడు, నీటితో పాటు సమానమైన చెట్లను ఇచ్చాడు. నాయన ఈ చెట్లు ఉంటే మంచి గాలి దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది, నువ్వు మంచిగా నిండు నూరేళ్ళు ఉంటావు, నీకు 100 ఏళ్ళు వచ్చినా కూడా జుట్టు రాలదు, నల్లగా అవ్వదు, హ్యాండ్సమ్గా ఉంటావు, అందంగా ఉంటావు అని చెప్పి చెట్లు పెట్టాడు. మనమేం చేశాం, అమ్మలాంటి చెట్లను నరికేసి వాటితో ఫర్నిచర్ చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఈ ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకొని ఆ వ్యక్తి ఏమవుతాడు, 50-60 ఏళ్ళకి మళ్ళీ హాస్పిటల్ పోయి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటాడు. అవునా? 70 ఏళ్ళకు కథం అడ్రస్ లేకుండా పోతాడు. ఇదే ఆక్సిజన్ సహజంగా ఇచ్చేదేంటి, చెట్లు. కానీ చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, చెట్లు పెంచితే క్షేమం, నరికితే క్షామం. భగవంతుడు అనేవాడు కేవలం మనిషితో మాత్రమే కనెక్ట్ అయి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మనుషులు, జంతువులు, మొక్కలు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కలిపి ఒక విశ్వశక్తిగా మారతాయి, అనుసంధానమై ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది మనిషి మర్చిపోతున్నాడు. సో ఇవన్నీ నేను చెప్పేది కాదండి, నేను రీసెర్చ్ చేసుకున్నది. అసలు నా యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నది. మీరు ఇక్కడ చూడండి, భగవంతుడితో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, చెట్టుతో సహా. భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం. నేను ప్రతిదీ కూడా రుజువుతో సహా చెప్తాను. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే తిష్టతి. దేవుడు ఎక్కడో ఆకాశంలో మాత్రమే లేడు, ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. స్వార్థంగా మీరు ప్రవర్తించడం ఆపేసిన రోజు అప్పుడు మీ యొక్క జన్మ రహస్యం తెలుస్తుంది. మీ జన్మ రహస్యం అంటే ఏంటి, ఎలా మీకు జన్మ రహస్యం తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న ప్రతిభ, మీరు చదివిన చదువు అదొక సిగ్నల్ అవ్వచ్చు మీ జన్మ రహస్యం తెలుసుకోవడానికి. లేదా మీరు దేన్నైతే ఆకర్షిస్తున్నారో ఆ ఆకర్షించే శక్తి ఒక సిగ్నల్ అవ్వచ్చు. లేదా మీరు ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు మీ యొక్క జన్మ రహస్యాన్ని తెలపడం కోసం వస్తున్నాయి కావచ్చు. లేదా మీ జీవితంలో నాలాంటి వ్యక్తులు ఎందుకు కలుస్తున్నారంటే మీ యొక్క ఆత్మ ప్రయాణంలో, మీ ఆత్మ యాత్రలో మీ యొక్క జన్మ రహస్యాన్ని తెలపడం కోసం వస్తున్నారేమో. అర్థమవుతుందా? ఆలోచించండి. ప్రతి సిచ్యువేషన్ వెనకాల ఏదో మీకు సమాచారం అందడానికి ట్రై చేస్తున్నాడు భగవంతుడు పంపించడానికి. యు ఆర్ ద రిసీవర్. మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది ఏదో ఒక ఇన్ఫర్మేషన్. మీ జీవితంలో ఇప్పుడు భార్య వచ్చింది అంటే ఏదో మీకు నేర్పించడానికే వచ్చింది, పిల్లలు వచ్చారు అంటే ఏదో నేర్పించడానికే వచ్చారు.
అంటే ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఈరోజు ఒక సిచ్యువేషన్ ఎదురైందండి. చాలా గడ్డు పరిస్థితి ఎదురైంది. అంటే ఆ పరిస్థితి మీకు ఏదో చెప్పబోతుంది. మీ జన్మ రహస్యాన్ని ఏదో చెప్పబోతుంది. అరుణ్ సార్ క్లాస్కి మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు మీరు అటెండ్ అయ్యారు? ఎందుకు అరుణ్ అనే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాడంటే, మీ యొక్క ఆత్మ యాత్రలో, మీ ఆత్మ ప్రయాణంలో, మీ లైఫ్ సీక్రెట్, మీ జన్మ రహస్యం చెప్పడానికి వచ్చాడేమో. ఆలోచించండి ఒకసారి. ఎన్నో దాటుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పొందుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది 1 ఇయర్ ఫీ ఆల్రెడీ పే చేస్తూ వస్తున్నారు. ఈ 1 ఇయర్ జర్నీలో అంటే మనం జర్నీ చేస్తూ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ రహస్యాలు తెలుస్తాయి. వెంటనే తెలియదు. మానవుడు పరిపక్వత చెందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే మన యొక్క జర్నీ తెలియాలి అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఆ జర్నీ అనేది చేస్తూ ఉండాలి మనం. సో అందుకే ఏమంటాడు? మీరు తీసుకున్న జన్మ అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. యాదృచ్ఛికంగా పుట్టింది కాదు. అర్జునుడితోటి లార్డ్ శ్రీకృష్ణ అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అర్జున, నువ్వు ఈ జన్మ ఏదో యాదృచ్ఛికంగా తీసుకోలేదు నాయన. నేను ఈ జన్మ నీకు ఇచ్చాను. ప్రతి ఆత్మ, గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు ఈ లోకంలో పుట్టారంటే పలానా ఆవిడని పెళ్లి చేసుకోవడానికో, పలానా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికో, పలాని వాళ్ళకి జన్మనివ్వడానికో, అందుకో ఇందుకో ఎందుకో కాదు. మీరు ఎందుకు ఈ జన్మ ఎత్తారంటే మీ మూలాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేడానికి, ఆ జర్నీ చేయడానికే ఈ జీవితాన్ని తీసుకున్నారు. మన మూలం ఎక్కడుంటుంది? పరమాత్మ దగ్గర ఉంటుంది. అందుకే నిద్రలో ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి రాసుకుంటుంది, నోట్ చేసుకుంటుంది. ఎస్, రేపు నాగేశ్వరరావు గారికి ఒక ఛాలెంజ్ రాబోతుంది, దాన్ని నేను ఎలా అధిగమించాలి, దానికి యూనివర్స్ ఎలా స్పందిస్తుంది, గ్రహాలు ఎలా ఉంటాయి, న్యూమరాలజీ ఎలా ఉంటుంది, అస్ట్రాలజీ ఎలా ఉంటుంది, నువ్వెలా ఉంటావు, నేనెలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వస్తుంది. అది డీప్ స్లీప్లో జరుగుతుంది లేదా ధ్యానంలో జరుగుతుంది, డీప్ మెడిటేషన్లో. అందుకే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు శరీరం మర్చిపోయి పడుకుంటారు. అవునా? ఇలా నోరెలా పెట్టావు, లేదంటే ఇలా జలపాతాలు కారుతున్నావు. అవునా? బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అంటే బాడీ యొక్క తన సిచ్యువేషన్ని మర్చిపోతుంది. అంటే సోల్ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. మధ్యలో సోల్కు బాడీకి మధ్యలో సిల్వర్ కార్డ్ లైన్ ఉంటుంది. డీప్ స్లీప్లో ఉన్న వ్యక్తిని ఇలా లేకపోతే సడన్గా లేచి చూస్తాడు, ఏం అర్థం అవ్వదు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఏం అర్థం అవ్వడు, ఎక్కడున్నాడో తెలియదు కొన్ని సెకండ్స్. అంటే సోల్ లేదు, బాడీలో వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఈ బాడీ సోల్ ఇద్దరు కూడా కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ బలవంతంగా ఇందులో అమర్స్తారు. వీళ్ళిద్దరిని కలిపి ఉంచేదే ప్రాణం. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు త్రిత్వం లాగా. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సోల్ ఉండదు ఈ బాడీలో, ఈ బాడీ కూడా ఉండదు. ప్రాణం లేదనుకోండి, శ్వాస, శరీరం ఉండదు, ఆత్మ ఉండదు, వెళ్ళిపోతుంది. సో ఈ మూడింటిని అలైన్ చేసుకొని బ్రతకాలి మనం. శరీరము, శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు త్రిత్వం. త్రిత్వం అంటాం, ట్రినిటీ అంటాం. ఈ ట్రినిటీని కలపచ్చు, విడదీయచ్చు. కానీ ఇవన్నీ కలిపి ఒకేలాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను ఒక్కనే, నాలో మూడు శక్తులు ఉన్నాయంటే ఆత్మ, ప్రాణము, శరీరము, ఆ మూడు కూడా వేరు చేయొచ్చు, కలపచ్చు. ఆ మూడు కలిపి మళ్ళీ ఒకేలాగా కనిపిస్తాయి. నాలానే కనిపిస్తాయి, మీలానే కనిపిస్తాయి. సో అందుకనే ఆయన ఏమంటున్నాడు? నాయనా, మీ ఆత్మ యొక్క మూలాన్ని తెలుసుకునే యాత్ర, ఆ ప్రయాణమే ఈ జీవితం. దయచేసి ఈ జీవితాన్ని వృధా చేయకండి అంటారు. అంటే చెప్పాను కదా, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అసలు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక రెండు క్వాంటం కణాలు అవి ఒకసారి కనెక్ట్ అయితే, అనుసంధానం అయితే, అక్కడ చూడండి, రెండు క్వాంటం కణాలు అవి రెండు కనెక్ట్ అయితే, అవి ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని యుగాల దూరంలో ఉన్నా, ఎన్ని వేల కోట్ల దూరంలో ఉన్నా, విశ్వంలో అక్కడెక్కడో ఉండి మీరు ఇక్కడున్నా, వాటి మధ్యలో ఎంత దూరం ఉన్నా కూడా అవి రిలేషన్ని కలిగి ఉంటాయి, సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక కణంలో మార్పు వస్తే మరొక కణం పైన కూడా వెంటనే ప్రభావం కనిపిస్తుంది. ఇది సైంటిఫికల్గా కూడా క్వాంటమ్ సైన్స్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ శక్తి నుండే క్వాంటమ్ సైన్స్ డెవలప్ అవ్వబోతుంది, తెలుసా? ఇంకా ఫాస్ట్ అవ్వబోతుంది మనిషి జీవితం. ఏఐ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ అయిందో ఇంకా ఫాస్ట్ అవ్వబోతుంది. రేపు క్వాంటమ్ సైన్స్ కూడా చాలా డెవలప్ అవుతుంది. కానీ ఆ క్వాంటమ్ సైన్స్ని ఇంకా మనము మొద్దుల్లాగా, బలహీనుల్లాగా మారడానికి కాదు, మీ ఎన్లైట్మెంట్కి ఉపయోగించండి.
ఇలాంటి టైంలో, ఈ టెక్నాలజీ పెరుగుతున్న టైంలో నాలాంటి మెంటర్స్ చాలా 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 అవసరం. అవునా కాదా? మన మూలాలని మర్చిపోకుండా సైంటిఫికల్గా ఇన్ని విషయాలను మీకు చెప్పే ఒక మెంటర్ అవసరమా కాదా చెప్పండి? చాలా అవసరం. మీ ఒక్కరికే కాదు, రేపు మీ పిల్లల భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనుకుంటే అవసరం. మన దేశ ప్రధానమంత్రి బాయో బహనో అనకుండా డియర్ ఫ్రెండ్స్ అన్నాడు రీసెంట్గా పెట్టిన వీడియోలో. జెన్జీ యువత అంత ప్రభావితం అవుతుంది. ఆ యువతకి ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఫాదర్గా, ఒక మదర్గా మీరు ఇవ్వాలి అంటే మీకు నాలాంటి ఒక మెంటర్ 100% అవసరం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. ఇంకా దీనిపైన జరుగుతుంది పరిశోధన. ఈ విశ్వంలో ఎక్కడో ఒక కణం ఇక్కడ ఉన్న మనలో ఒక కణాన్ని ప్రభావితం చేస్తుందండి. ఇది సీక్రెట్. ఒక కనెక్షన్ ఉంటుంది మధ్యలో. దీనిని మన వాళ్ళు ఎప్పుడో సిల్వర్ కార్డ్ లైన్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఇంకా దీని గురించి మనిషి పరిశోధనలు చేస్తూనే వస్తున్నారు. అంటే ఈ సంబంధం ఎలా ఉంటుందంటే మైండ్తో ఉంటుంది. మన ఆలోచనలు కూడా ఒక శక్తి, ఒక ఎనర్జీ. మన థాట్స్, మీరు ఆలోచించే థాట్స్, మీరు ఇక్కడ ఇప్పుడు కూర్చొని నా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరి మైండ్లో ఒక ఆలోచన నడుస్తుంది. అవునా కదా? ఈ క్లాస్ మీరు ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నా మీ మైండ్లో ఇంకొక ఆలోచన రన్ అవుతూ ఉంది, నడుస్తూ ఉంటుంది. అది కూడా ఎనర్జీనే. అదే ఎనర్జీ, అదే శక్తి. మీ ఎమోషన్స్, ఏం వీడియో ఆన్ చేసుకుంటాంలే, దట్ ఈస్ ద ఎనర్జీ. అదొక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. నిన్న మేడం చెప్పారు కదా, ప్రతిదీ ఒక వైబ్రేషన్. సో ఇప్పుడు ఏంటి, మన యొక్క మైండ్ ఏదైతే ఉంటుందో, మన మనస్సు ఏదైతే ఉంటుందో, ఈ మనస్సు యూనివర్స్, ఈ రెండింటి మధ్యలో ఒక రిసొనెన్స్ ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడు మహాత్ముడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు, ఇక్కడ సక్సెస్ అవుతాడు, ఈ లైఫ్ని సక్సెస్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళిపోతాడు, ఇంకొక వరల్డ్లోకి వెళ్ళిపోతాడు, ఇంకొక స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. దేవుడు అంటే ఎప్పుడు మీకు ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు కనిపించి ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయకు, అలా అడిగేయకు అని చెప్పడండి. మీరు మూమెంట్ ఇస్తున్నారు, మీరు బ్రతుకుతున్నారు, మీరు శ్వాసిస్తున్నారు. మీలో ట్రినిటీ దాగి ఉంది, త్రిత్వం దాగి ఉంది. ఆ ఉనికికి మూలమైన పరమాత్మ ఒక అదృశ్యమైన కనెక్షన్తో ఉన్నాడు. భగవద్గీత అదే చెప్తుంది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కూడా ఏం చెప్తుంది? మనకు ఎంతో దూరంలో ఉన్న ఒక రెండు కణాల మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. ఇది సైంటిస్టులనే చాలా ఆశ్చర్యపరిచింది. సో అంటే మనిషికి పరమాత్మకు మధ్య ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక బంధాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవడం ఈజీ అవుంది, అయినా కదా? తల్లి గర్భంలో ఉన్న ఎగ్జాంపుల్తో దేవుడికి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ అర్థం చేసుకోవడం ఈజీ అయిందా కాలేదా? దేవుడు కనిపించకపోయినా, తల్లి కనిపించకపోయినా 9 నెలలు శిశువు ఎదగాలి అంటే తల్లి ద్వారానే ఎదుగుతాడు. అవునా కదా? ఇక్కడ మనం 90 నెలలు అనుకుందాం, ఆ 9 నెలలని 90 సంవత్సరాలు అనుకుందాం, లేదా 100 సంవత్సరాలు అనుకుందాం, 120 ఇయర్స్ అనుకుందాం. లోపల శిశువు ఇండిపెండెంట్గా ఎన్ని ఆడినా, ఎన్ని చేసినా మళ్ళీ తల్లి ద్వారానే, ఆ పేగు ద్వారానే అందుతాయి. ఇప్పుడు మీరు 120 ఇయర్స్ బ్రతికినా, 90 ఇయర్స్ బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, మీరు ఎన్ని ఆటలు ఆడినా ఒక కనెక్షన్ అయితే ఉంటుంది దేవుడికి మీకు మధ్యలో. సో ఈ కనెక్షన్ని మీరు ఇంకా డీపెన్ చేసుకోవడానికి, ఇంకా మీరు పెంచుకోవడానికి నేను ఒక 7 రిచువల్స్ చెప్తాను.